పిఎంసి ప్రేక్షకులకు పిరమిడ్ మాస్టర్లందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అనగానే ఎంతో అద్భుతంగా ఆనందంగా జరుపుకుంటూ ఉంటాం మనం. వినాయకుడు అంటే మన మూలాధార చక్రానికి చిహ్నమని మనకు తెలుసు. మనం నేడు వినాయక చవితిలోని విజ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాం. ఏమిటి ఆ వినాయక చవితిలో ఉన్న విజ్ఞానం ఏమిటి, గణేశుడు విఘ్నేశ్వరుడు అని ఎందుకు అంటాము అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానాన్ని మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, శ్రీకృష్ణ ధ్యాన కేంద్రం పిరమిడ్ని ఒక ధ్యానిగా రన్ చేస్తూ నేడు ఆ పిరమిడ్ని వారే టేక్ ఓవర్ చేసి ఆ ఇంట్లో ఆ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని కంటిన్యూగా రన్ చేస్తున్నటువంటి రత్నకుమారి గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు మేడం మీకు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే మన పిఎంసి ఛానల్ చూస్తున్న వారందరికీ కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎస్ మేడం. సో వినాయక చవితిలోని విజ్ఞానం. సో వినాయక చవితి అనగానే అందరికీ చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ దాకా కూడాను ఆనందం అనేది కలుగుతుంది అందరికీ కూడాను. పిల్లల్లో చాలా ఎక్కువ చూస్తాం కేరింతలు. వినాయక చవితి వస్తుంది, వినాయకుడిని బొమ్మలు తీసుకురావాలి, మట్టితో చేసిన వినాయకుడు రకరకాలుగా చేస్తున్నారు ఇప్పుడు వినాయకుడిని. తీసుకొచ్చి 10 రోజులు పూజ చేయడము ఇవన్నీ కూడాను మన సంస్కృతిలో భాగంగా ఉన్నాయి. అయితే మనం అలాగే వినాయకుడు సంబంధించిన కథలు కూడా అనేకమైన ఉన్నాయి. చాలా రకరకాల కథలు చెప్తూ ఉంటారు. అయితే దీని వెనకాల ఉన్న సైన్స్ని గ్రహించడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. అందులో ఉన్న మర్మం ఏంటి, అసలుకి వినాయకుడికి పూజ చేయడం అంటే దానికి ముందు మనము ఆయనకి ఏనుగు తల ఉంటుంది. అయితే దానికి సంబంధించిన స్టోరీ అంతా కూడాను ఇంకా మనకి కథల్లో ఉంది. ఏమనంటే పార్వతీదేవి శరీరం పైన ఉన్న మట్టిని తీసి ఆమె తయారు చేశారని వినాయకుడిని. అలాగే ఆ వినాయకుడిని తయారు చేసి ఆమె స్నానానికి కాపలాగా పెడతారు, ఎవరిని రానివ్వకుండా చూడమని. అప్పుడు శివుడు రావడం జరుగుతుంది, ఇలా తల నరకడం. ఇదంతా ఏమంటే మనకి అందరికి జనరల్గా తెలిసిన కథ అయితే అందరికీ తెలుసు. ఈ కథ స్టోరీ గణేశుడి యొక్క జననం గురించి చెప్తున్నారు. అవునండి. నలుగు పిండి పెట్టుకుంటూ అంటే ఆమె శరీరం మీద ఉన్న ఇంత మట్టి పెరిగిపోయిందా, అంత మట్టి తీసి ఆమె ఒక వినాయకుడిని తయారు చేసేంత ఉందా అంటే ఇప్పుడు నేను అడుగుతున్నది ఇదంతా కూడా యూత్. ఈ కథ చెప్పామనుకోండి, ఈ కథ చెప్తే యూత్ వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ప్రశ్న చేస్తారు. ఇది మొత్తం కూడా ఎప్పుడో ఎంతో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న ఒక స్టోరీ కావచ్చు. ఆ రోజుల్లో అప్పుడున్న జనాలు అది చెప్తున్నప్పుడు వాళ్ళు ఇని ఉండొచ్చు ఆ కథ. అంటే కథలో కూడా చాలా మంచి కథ, అది మన తరం వరకు కూడా విన్నాం. లాజికల్ గా పిల్లలు అడుగుతారు, అడిగినప్పుడు కూడా ఆన్సర్ ఉండాలి. అవునండి, ఉందంటారా అందరూ? ఉందండి. ఓకే. అలాగే శివుడు ఆయన త్రికాల జ్ఞాని. ఆయనకి తెలీదా ఆమె పార్వతీదేవి తయారు చేశారు, ప్రాణం పోశారు. మూడో కన్ను ఉందంటారు, మూడో కన్నుతో చూస్తారు కదా, తెలుస్తుంది కదా. మరి ఆయనకి అదిను ఆయన అప్పుడు దాకా ధ్యానంలో ఉండి వచ్చారు. 10 సంవత్సరాలు ధ్యానంలో ఉండి వచ్చిన ఆయన అంత ఉద్రేకంతో అంత కోపంతో తల నరకడం ఏంటి? అసలుకి ఎక్కడ లాజిక్ ఉంది? అసలుకి ఎక్కడైనా వింటారు? ఎలా వింటారు వాళ్ళు? ఇప్పుడు ఇందులో ఈ విధంగా చెప్తే ఇనేసి ఆహా అనే టైపు కాదు. ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఈ కథ వినడానికి చాలా బాగుంది, చక్కగా ఉంది కథ. కానీ దీంట్లో ఉన్న విజ్ఞానం ఏమంటే తన యొక్క పార్వతీదేవి అంటే శక్తి స్వరూపిణి, ప్రకృతికి నిదర్శనం. శివుడు పురుషుడు. మనం అంటాం కదా, పురుషుడు ప్రకృతి కలిపి సృష్టి జరిగింది అంటారు. అలా ఇక్కడ ప్రకృతి అంటే పార్వతీదేవి, పురుషుడు అంటే శివుడు. అయితే మనము ఎప్పుడైతే ఆమె తన యొక్క శక్తి నుంచి తీసి సృష్టించింది అన్నమాట, క్రియేట్ చేశారు ఆమె ఒకళ్ళని. అంటే ఎలా అంటే మన పూర్ణాత్మ ఉంది, పూర్ణాత్మ నుంచి అంశాత్మ ఎలా అయితే వస్తుందో ఒక ఆత్మ, అలా ఇక్కడ ఆ శక్తి ఆ మాత కూడాను తన నుంచి ఒక ఎనర్జీని క్రియేట్ చేసి ఒక తయారు చేశారు వినాయకుడిని అని ఇలాగా. అయితే ఇక్కడ ఏమంటారంటే అలా చేసినప్పుడు శివుడు నరకడంలో అంటే అక్కడ అహంకారాన్ని నరికారని అర్థం. తలను తీశారు అంటారు తప్ప నరికారనే పదాలు వాడరు మేడం. అవునండి, తలను తీసేశాడు, అది చంపడం కాదు, అది అవును తలను తీసేశారు ఇలాంటిది ఉండదు, పదాలు వాడరు. తల తీశారు అనే వస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ తల తీయడము అంటే అక్కడ అహంకారాన్ని తీయడము. అంటే
ఆ బాలుడిగా అప్పుడే వచ్చిన ఆ బాలుడికి అప్పుడు అంతకు ముందు ఉన్న ఆ లోపల ఉన్న ఆ గుణాలు అంటే అక్కడ తల తీయడం అనేది అలా వస్తుంది. అంటే ఇక్కడ మనం ఇట్లే అహంకారాన్ని. అదే ఇప్పుడు ఆ అహంకారం వల్ల ఎదురుగా మనకు ఒక గాడ్, ఒక హయ్యర్ సెల్ఫ్ కనబడ్డా మనం గుర్తుపట్టం కాబట్టి ఆ గుర్తుపట్టకుండా ప్రవర్తించిన అహంకారాన్ని తీసేశారు అనుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు కథలు ఎలా ఉంటాయి అంటే అండి, అవి దాంట్లో ఉన్న అంతరార్థాన్ని చెప్పడానికి మొత్తం అది మనం అర్థం చేసుకోరని దాని ఒక కథలాగా అప్పటి కాలంలో ఉన్న జనాలకి అర్థం కావడం కోసము ఒక కథలాగా అల్లి చెప్పారు. బాహ్యార్థం వేరు, అంతరార్థం వేరు. అవునండి, మనం అంతరార్థాన్ని తీసుకోవాలి. అంటే మనం ఎలా అంటే ఆ కథ ఎలా ఉందో సేమ్ ఆ కథ వింటున్నాం, కానీ దాని నుంచి మనం ఏం తీసుకోవాలని తీసుకోలేకపోతున్నాం. అది కథ విన్నప్పుడు లాజికే ఉంటుంది, ఎన్నో లాజిక్ క్వశ్చన్స్ వస్తాయి. అవునండి. సో దాంట్లో నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటివి, అందులో ఉన్న విజ్ఞానం ఏంటి అనేది తెలుసుకోవాలి. సో విజ్ఞానం ఏంటి అంటే తలకెక్కిన అహంకారాన్ని తీసివేశారు. అంటే అహంకారం ఉన్నప్పుడు మనం ఎదురుగా ఎంత వాళ్ళు ఉన్నారు, ఎంతటి వాళ్ళు ఉన్నారు మనం గుర్తించాం కదా. అంతటి శివ భగవాన్ల వారు ఉన్నారని తెలియదు, అది తీసేశారు. ఓకే మేడం. అలా మళ్ళీ అలాగే ఏనుగు తల తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అంటే ఇంకొక మనిషి తలే తేవచ్చు కదా, మరి లేదంటే ఆయన కూడా గొప్ప ఆయన కాబట్టి మళ్ళీ ఆ తలే పెట్టొచ్చు కదా అంటే ఇలా కూడా అడుగుతూ ఉంటారు, ఇలా అంటుంటారు. అక్కడ ఏనుగు తలకు కూడా చాలా సింబాలిక్ ఉంది. ఆ ఏనుగు తల పెట్టడంలో కూడా అంతరార్థం చాలా ఉంది. మనకేమంటారంటే ఉత్తర దిక్కుగా ఏమైతే ఉన్నారో ఆయన తీసుకొచ్చి, అంటే ఆ ఉత్తర దిక్కుగా ఏనుగు పడుకుని ఉంది కాబట్టి ఏనుగు తల తీశారని ఇలా కథల్లో రకరకాల చెప్తూ మారిపోయినాయి. కానీ ఏనుగు తల తీసుకురావడంలో కూడా చాలా అంతరార్థం ఉంది. ఏమంటే ఆ ఏనుగుది చెవులు చాలా పెద్దవిగా ఉంటాయి. అంటే అది మనం దాని నుంచి మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం అన్నమాట. అంటే వినడం అనేది చెయ్యాలి, మనం ఎక్కువగా వినడం చేయాలి, ఎక్కువగా వినడం, సరి అయినవి వినడం. అందుకే దాన్ని ఇలాగ మూసి తెరుస్తూ ఉంటది ఏనుగుది. మన చెవులు మనం అలా చేయలేము. అవును, ఏనుగు చెవులు టప్ టప్ అని కొడతా ఉంటది. అంటే ఇక్కడ ఇంకోటి తెలుసుకోవచ్చు మేడం, అంటే అనవసరమైనవి ఫిల్టర్ చేసే శక్తి ఉంది, శక్తి ఏనుక్కుంది. ఏది పడితే అది వినడం కాదు. ఇలా అన్నప్పుడు అనవసరమైనవి వెళ్ళవు. మనది ఇలా తెరిచినవంటే మూసుకోవడానికి లేదు, వాటికి ఉంది. అంటే అవసరమైన అనవసరమైన ఇగ్నోర్ చేసేయడం. రైట్, ఫిల్టర్ చేసుకుంటూ లోపలికి పంపించే నేచర్ ఉంది. అవునండి. ఓకే. అలాగే కళ్ళు చూడండి చిన్నగా ఉంటాయి, సూక్ష్మ దృష్టి. అంటే సూక్ష్మ దృష్టి అంటే చూడండి, ఇప్పుడు గెద్ద కూడా చూడండి పైన ఉంటుంది, కింద ఉన్నది కనబడుతుంది దానికి, అది వేరే తరిక అనుకోండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే గణేశుడిది సూక్ష్మంగా ఉన్నాయి కూడా గ్రహించడం, అతి సూక్ష్మం దాకా ఆయన గ్రహించగలుగుతారు. అంటే ఏంటంటే మనం చూడండి, ఒక పని చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పటికి అయిపోతే చాలు అన్నట్లు చేస్తుంటాం మనం, కానీ దాని పరిణామాలు ఎంతవరకు వెళతాయి అన్నది అంత దూరపు ఆలోచన మనకు ఉండదు. అంటే అక్కడ ఆ ఆలోచన అనేది స్పష్టతకి, ఆ ఏకాగ్రత ఆ చిన్న కళ్ళతోనే వాళ్ళకి తెలుస్తుంది. ఫోకస్, ఫోకస్ మనం తీసుకోవాల్సిన జ్ఞానం, అది జ్ఞానాన్ని తీసుకోగలుగుతారు. అంటే అంత సూక్ష్మంగా వాళ్ళు చూడగలుగుతారు, మనం చూడలేనిది కూడా వాళ్ళు చూడగలుగుతారు అనేది అక్కడ అర్థమవుతుందండి. అలాగే తొండం, అది మన యొక్క శ్వాస, అంటే చాలా శ్వాస అనేది ఎక్కువగా తీసుకోవడం. అలాగే తొండంతో ఇంకొకటి కూడా చేస్తారు, ఏమంటే అతి చిన్న సూది కూడా ఎత్తగలుగుతుందంట. అలాగే పెద్ద పెద్ద దొంగల్లాంటి చూడండి తొండాన్ని చుట్టేసుకుని ఎత్తగలుగుతుంది. అంటే అంత పెద్దదైనా చిన్నదైనా కూడా ఈజీగా పట్టుకుని తీయడం అనేది చేస్తుంది. అంటే దానికి ఏంటంటే అర్థము, ఎంత సూక్ష్మమైన విషయాలైనా చాలా పెద్దవైనా కూడాను దేనికైనా ఏమంటారు దాని అడాప్టబిలిటీ ఉంది అన్నట్టు. అవునండి. అంటే అక్కడ ఉన్న వస్తువుకు అనుగుణంగా తనను తాను మార్చుకునే గుణం. చిన్నదైతే ఇట్లా దగ్గరికి తీసుకోవడం, పెద్దదైతే ఇలా కొంచెం దూరంగా వెడల్పు చేసుకోవడం, అంటే అడాప్టబిలిటీ అంటారు మేడం ఇంగ్లీష్లో. అంటే కనుక ఇన్ని క్వాలిటీస్ అందులో ఉన్నాయి, ఏనుగుకి ఆ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి అది ఎంచుకున్నారు, అలా పెట్టడం జరిగింది. అంటే కనుక గణేశుడిలో ఆ క్వాలిటీస్ అన్నీ కూడా ఏమేమి ఉన్నాయంటే మనం ఏం చేస్తామంటే ఇలా ఉందని పూజ చేయడం అంతవరకు చేస్తాం, కానీ దాంట్లో ఉన్న ఆ సైన్స్ని మనం తీసుకోలేకపోతున్నాము అని మెయిన్. అలాగే అంటే ఇప్పుడున్న యూత్ కూడా మనము దాని వెనకాల ఏమన్నదో చెప్పగలిగినప్పుడు వాళ్ళు వింటారు, లేకపోతే వాళ్ళంతా కూడా అదంతా ఒక కథ, కట్టు కథ, పురాణ కథల్లాగాను, అది ఒక ఆటలాగానే అనిపిస్తుంది. అది ఏ కథ అయినా దాంట్లో మోరల్ ఉంది, ఆ మోరల్ ఇది, మోరల్ ఇంపార్టెంట్ కదా. అవునండి. ఓకే, బాగా గుర్తుండడానికి, అందరికీ రీచ్ అవ్వడానికి ఒక కథ రూపంలో చెప్పారు. అలాగే ఇంకా మనం ఏమంటే వినాయకుడు అని కూడా అంటాము. గణేశుడు అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు అని అర్థం అంట. అలాగే వినాయకుడు అంటే నాయకుడు, నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు. అలాగే గణపతి అంటే
ఇక్కడ పతి అంటే కూడా అర్థం ఏమొస్తుంది అంటే చూడండి, రాష్ట్రపతి అంటున్నారు, ఉమ్. మళ్ళీ కులపతి అంటారు, అంటే దాని మొత్తానికి అధిపతి అని అర్థం వస్తుంది, లీడర్. ఓ. లీడర్ అని వస్తుంది కదా. అలాగే ఇక్కడ కూడా గణపతి అంటే ఇక్కడ కూడా సేమ్ అలాగే ఒక అధికారి, అంటే అది మొత్తం అంటే మేనేజ్మెంట్ స్కిల్ అనేది కూడా ఉంది. గణపతి అంటే గణాలకు, అన్ని గణాలకు గణాలకి అధిపతి. అంటే ఇక్కడ ఏమంటారు అంటే శివుడి యొక్క గణాలనే కాదు, దేవతలు కూడా. ఇప్పుడు ప్రకృతి మొత్తంలో వాయుదేవుడు, వరుణదేవుడు, ఇలాగా జలదేవత, ఇలాగా చాలామంది ప్రకృతి దేవతలు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ అందరికీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రోలు పాటిస్తున్నారు అనమాట. ఇప్పుడు ఎలా అయితే ఒక రాష్ట్రంలో ఎలాగో అలాగే ప్రకృతిలో కూడా, సృష్టి మొత్తంలో కూడా అలాగే ఉంది. వాటి అన్నిటికీ అధిపతి అయ్యారు. అది అన్ని దేవతా గణాలకు అధిపతి కాబట్టి గణపతి. ఓకే అనటం జరిగిందండి. అలాగే ఇంకోటి కూడా ఏంటంటే ఆయన ఎలుక మీద కూర్చోవడం జరిగింది. అంటే ఆ ఎలుకకు కూడా ఏమంటారంటే ఒకటి రెండు రకాలుగా చెప్తారు. ఒకటి చీకటి జయించడం, చీకటి మీద స్వారీ. అవునండి. అంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీని తన కాళ్ళ కింద వేసి తొక్కి పెట్టినట్టు అర్థం అక్కడ. అంతే కదా, దాని మీద స్వారీ చేశారు ఆయన. అది ఒకటి అర్థం వస్తుంది. ఇంకోటి ఏంటంటే అది ఎలా అంటే చిన్నగుండి అది ఎక్కడి నుంచైనా సూక్ష్మంగా వెళ్ళిపోగలుగుతుంది. ఒకటి ప్రతిదాన్ని ఏంటంటే అది కొరికి పారేస్తుంది. అది ఏదైనా వస్తువులు కోరికాలన్న కోరిక అంటే చంచల స్వభావం, చంచలత్వాన్ని కూడా తను కింద అణిచిపెట్టేశారు ఆయన. చంచల స్వభావాన్ని, తర్వాత అతి అంటే కోరిక, లేకపోతే నెగటివిటీ, లేదా ఎక్కడి నుంచి ఎటువైనా వెళ్ళే చంచలత్వం, దాన్ని అది అంటే దాన్ని కంట్రోల్గా పెట్టినట్టు అండి. అక్కడ స్వారీ చేశాడు వాటి మీద, అంటే వాటిని ఓవర్కమ్ అయ్యాడు ఇంగ్లీష్లో అయితే. మనం ఏమంటే వాటిలో పడిపోతూ ఉంటాం మనుషులుగా ఉన్న మనం. అది ఇంకొకటి విశేషత ఏమైందంటే అందరూ మన మనుషులంతా కూడా ఒక పురుష స్త్రీల నుంచి వచ్చాం మనం, కానీ ఇక్కడ వినాయకుడు ఓన్లీ శక్తి ద్వారా వచ్చారు అని చెప్పి, శక్తి స్వరూపుని ద్వారా ఆమె ద్వారా రావడం జరిగింది. అక్కడ దాంట్లో ఉన్న ఆ లోపాన్ని శివుడు తనకంటే పురుషుడు తను కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ఒక పరిపూర్ణమైన శక్తి మాట వినాయకుడు అంటే, ఒక ఎనర్జీ పరిపూర్ణ. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు మేడం మాస్కులిన్ ఫెమినైన్, మనం స్త్రీ పురుషుల నుంచి మనం వచ్చాం. మరి గణేశుని గురించి తెలుసుకుంటే కనుక పార్వతీదేవి తన ఫెమినైన్ క్వాలిటీస్ని ఇచ్చింది, మాస్కులిన్ క్వాలిటీస్ని తన తలను ఈగోయిస్టిక్ నేచర్ని తీసేసి ఒక ఏనుగు తలను పెట్టేసి ఒక లీడర్షిప్ క్వాలిటీస్తో ఉండాల్సిన సరైన క్వాలిటీస్తో ఉన్నటువంటి ఏనుగు తలతో మాస్కులిన్ ఎనర్జీని యాడ్ చేశారు అనవచ్చు కదా. అలా కూడా అనుకోవచ్చు. ఫెమినైన్ మాస్కులిన్ కలిపి శివపార్వతుల యొక్క శక్తి జ్ఞానంతో తయారు చేయబడ్డారు. ఒక పరిపూర్ణమైన ఒక ఎనర్జీని ఇవ్వడం జరిగింది అక్కడ. గణేషుని కానీ అది వినాయకుడిని అలా చేయడం జరిగింది. అయితే దాని నుంచి ఇంకా మనము తెలుసుకోవాలి అంటే కనుక వినాయకుడు మూలాధార చక్రానికి మన యొక్క చక్రాసులో మూలాధార చక్రానికి అధిపతి ఎవరు అంటే వినాయకుడినే చెప్తారు. ఎలా అంటే అక్కడే మన స్థిరత్వం అనేది వస్తుంది. మూలాధార చక్రము స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మిగతా అన్ని ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇల్లు కడుతున్నామంటే బేస్ స్ట్రాంగ్ ఉండాలి కదండి. బేస్ స్ట్రాంగ్, మూలం స్ట్రాంగ్ ఉంటే పైన ఎన్ని అంతస్తులైనా ఇవ్వచ్చు. ఇప్పుడు మూలం స్ట్రాంగ్గా లేదనుకోండి, పైన ఎంత లేపినా అది పడిపోతుంది మళ్ళీ. అలాగే ఇప్పుడు మన యొక్క కుండలిని జాగరణకు కానీ అలాగే ఇంకా చాలా ఉన్నాయి వినాయకుడి మీద, ఇంకా చాలా చాలా ఎనర్జీస్ ఫామ్ చేయడం అవన్నీ కూడా. అయితే ఇక్కడ ఏమంటే మూలాధార చక్రానికి ఫస్ట్ అది కనుక స్థిరత్వంగా ఉంది అంటే ఏదైనా సాధించగలుగుతారు. మెయిన్ అందుకే ఫస్ట్ దానికి అధిపతి ఆయన. అందుకే మొట్టమొదటగా వినాయకుడిని మాత్రమే పూజిస్తారు, దర్శించుకుంటారు, విఘ్నాలను తొలగించుకోవడానికి అని. విఘ్నేశ్వరుడు అంటారు కదా మేడం. విఘ్నేశ్వరుడు అని అంటారు. ఎందుకంటే ఆ ఉన్న విఘ్నాలను తొలగించడం అంటే ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు గణేశుడి నుంచే మనకి జ్ఞానం కూడా అందుతుంది. ఇక్కడ విఘ్నాలనే క్రియేట్ అవుతాయి. అయితే మొదట ఆయన ఎనర్జీని తీసుకుంటున్నాము. మనము ధ్యానం చేసి ఆయన ఎనర్జీని తీసుకుని మన యొక్క మూలాధార చక్రాన్ని కనుక స్థిరపరిస్తే మనకు వచ్చే విఘ్నాలు అనేవి అయ్యే తొలగిపోతూ ఉంటాయి. ఆ విఘ్నాలని ఎవరు తొలగించుకోగలుగుతారంటే మనమే తొలగించుకోగలుగుతాం ఆయన ఎనర్జీ తీసుకుని. అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు చూడండి, ఒక్కొక్క రకమైన ఎనర్జీ. ఇప్పుడు గణేషుల్లో కూడా చాలా అష్ట గణేషులు అంటారు. అలాగే దేవతల్లో కూడా చూడండి, ఎవరికైనా ధైర్యం కావాలంటే ఆంజనేయ స్వామిని తెలుసుకోమంటారు, ధనం కావాలంటే లక్ష్మీదేవిని తెలుసుకోమంటారు, చదువు అంటే సరస్వతి అంటారు, శక్తి అంటే పార్వతీదేవి, శక్తి అంటే ఏదైనా ధైర్యంగా ఏదైనా చెయ్యాలి అంటే పార్వతీదేవిని తెలుసుకుంటారు. ఇలా అంటే వీళ్ళందరూ ఒకటి కాదంటే
ఒక్కొక్కరు ఒక్కొక్క ఎనర్జీ ఒక్కొక్కళ్ళ నుంచి తీసుకుంటారన్నమాట. ఎనర్జీ రూపాలు అంటే ఫ్రీక్వెన్సీస్ మారుతున్నాయి. అవునండి. అంటే అది ఎవరికి ఏది కావాలో ఆ ఎనర్జీని తీసుకోవాలి అన్నప్పుడు, అంటే చూడండి మనకు కూడా ఇప్పుడు ఎన్నో రకరకాలుగా చూస్తాం మనం. అంటే ఇప్పుడు మనం తినే కూరగాయల కానించి మనం ఒక్కొక్కటి ఎన్నో రకాలు ఉంటాయి. అలాగే ప్రకృతిలో కూడా మనం పనులు చేయాలంటే చూడండి విభాగాలు ఎన్నో ఉన్నాయి. ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలి అంటే అందులో ఎన్ని ఉన్నాయండి విభాగాలు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుంటూ ఉంటారు. అప్పుడు అదే సక్రమంగా నడుస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక రాష్ట్రం మనది అనుకుంటే మరి మొత్తము ప్రపంచం కూడా కాదండి, విశ్వాలు కూడా ఎన్నో, ఈ విశ్వంలో ఉన్న వాళ్ళు చేయాలన్నప్పుడు వాళ్ళు కూడా విభాగాలు ఉంటాయి కదా ఒక్కొక్కరు కూడా. అలా ఇవన్నీ కూడా మనము అందరూ ఏమంటారంటే హిందువులకి ఎంతమంది దేవుళ్ళు అంటారు, వాళ్ళకి మిగతా వాళ్ళకి ఒక్కొక్కళ్ళే కదా ఉన్నది, వీళ్ళకి ఎంత అంటారు, వీళ్ళకి ఇన్నని కాదు ఉన్నది ఒకటే. కానీ మనకున్న సమస్యను తీర్చుకోవడానికి వాళ్ళని ఒక్కొక్క రూపంలో కలవడం స్టార్ట్ చేశారు, రకరకాల రూపాల్లో ఆ ఎనర్జీని తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇది అసలు రాంగ్ కానే కాదు, 100% కరెక్ట్. అన్నిటికీ ఒకే మెడిసిన్ ఉండదుగా. అలాగే అన్నిటికీ కాదు, ఇప్పుడు ఆర్థికంగా ఎదగాలంటే లక్ష్మీదేవి అని, జ్ఞానం కావాలంటే సరస్వతి. ఆ ఒక ఎనర్జీ ఒక్కటే. ఇప్పుడు ఎనర్జీని రకరకాలుగా వాడుతున్నాం కదా, ఎలక్ట్రికల్ ఎనర్జీని రకరకాలుగా వాడుతున్నాం కదా మనం, చేస్తున్నాం ఒక్కొక్క రకంగా. అది కూడా పనిచేయడం చూడండి, ఇప్పుడు కరెంట్ ఉంటే అది కూలరు పనిచేస్తుంది, అలాగే ఏసీ పనిచేస్తుంది కదా, అలాగే మళ్ళీ మన ఇస్త్రీ పెట్టి వేడిగా ఉన్న చూడండి హీటర్ పనిచేస్తుంది. అదే కరెంటుతో చల్లదనం ఇస్తుంది, ఇలాగా వేడి కూడా ఇస్తుంది. అంటే ఉన్నది ఒకటే కానీ ఇక్కడ రూపాలు చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. ఫ్రిడ్జ్ ఏమో కూల్ చేస్తుంది, ఇదేమో హీటర్ వేడి చేస్తుంది. మరి ఎంత వేడి నీళ్లు. ఇప్పుడు కూలర్ దగ్గరికి వెళ్ళి వేడి అంటే అది ఎలా వస్తుంది, దాని ఎనర్జీతో చేసే పనులు అది చేస్తుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీని రకరకాలుగా ఎలా మారుస్తున్నామో ఈ డివైన్ ఎనర్జీని కూడా రకరకాలుగా వినియోగించుకునే పద్ధతే రకరకాల దేవుళ్ళు దేవతలని పేర్లు పెట్టుకున్నాం. మరి ఇప్పుడు లక్ష్మీ గణపతి అని కూడా అంటారు కదా మేడం, రకరకాల తొండం రైట్ అని లెఫ్ట్ అని కూడా ఉంటది కదా, దాంట్లో ఏముంది విజ్ఞానం అంటే కొంతమంది గణపతుడి యొక్క తొండము లెఫ్ట్ కి సామాన్యంగా అందరూ పెట్టుకుంటుంటారు, రైట్ కు ఉంటే గనక ఇప్పుడు ముంబైలో ఉంది సిద్ధి వినాయక మందిర్ అని ఉందండి, సిద్ధి వినాయక మందిర్ అని. అంటే అక్కడంటే రైట్ సైడ్ ఉంటుందండి, ఎందుకంటే నిత్యం పూజలు జరుగుతూ ఉండాలి అని చెప్పేసి అలా చెప్తూ ఉంటారు అన్నమాట. అందుకోసమని రైట్ సైడ్ ఉంటే కనుక మనం పూజలు ఎప్పుడు చేస్తూ ఉండాలి. ఇలాగ కొంతమంది అంటే జనాల్లో ఉన్న ఇది మాట అంతా అండి, అది అంటే రైట్ సైడు లెఫ్ట్ సైడ్ అనేది నిజానికి ఆ ఎనర్జీలో అది మనం భావించేది. అలాగే మనకి ఏది దొరికితే అది, అంతేగాని దాంట్లో మనం ఇలా అలానే ఏముండదు. అంటే తొండము మేడం, తొండం అంటేనే ఫ్లెక్సిబుల్ అనుకున్నాం కదా ఇంతకు ముందు. అవునండి, ఫిక్స్డ్గా ఇలాగే ఉండదుగా, ఒకసారి ఇటు ఉంటుంది ఒకసారి అటు ఉంటుంది, అంతే, దాన్ని ఏమీ ప్రత్యేకత కాదు అంటారు. అవునండి, ఎందుకంటే కొంతమంది భావిస్తారు కానీ అలాగా దానివల్ల ఇది. ఇప్పుడు లక్ష్మీ గణపతి అంటారు. ఇప్పుడు లక్ష్మీదేవిని మనం ఎందుకు ఆరాధిస్తామంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు లక్ష్మి యొక్క పూజలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకని ఆమె రావాలి అని చెప్పి పూజలు ఇవి చేసేదానిక మనం ఏం చేస్తాము, ధ్యానం చేస్తాం. అంటే చూడండి 40 రోజులని పెట్టుకుంటారు, ధ్యానం చేస్తుంటారు. ఎందుకంటే ఆ ఎనర్జీ, ఆ లక్ష్మీదేవి యొక్క ఎనర్జీ కలిసినప్పుడు ఉన్న ఆర్థిక ఇబ్బందులు పోతుంది, లక్ష్మీదేవి డబ్బు ధనం అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏమంటారంటే ఇంకా ఐశ్వర్యం అంటే ధనం ఒకటే కూడా కాదు, ఇంకా అనేకమైనవి ఉన్నాయి ఐశ్వర్యాలు. ధనమే కాదు, జ్ఞానం ఇంకా చాలా ఉన్నాయి. సంపద అంటే ఇప్పుడు మేడం సంపద మనకు ఫిజికల్గా ఎలా వస్తుంది అంటే ఆరోగ్యం ద్వారా, మనకు డబ్బు ద్వారా, సంబంధ బాంధవ్యాల ద్వారా, సేవ ద్వారా వస్తాయి. ఇవన్నీ కూడా ఐశ్వర్య అవన్నీ సంపదలే. సంపద అంటే ఒక డబ్బే కాదు. అయితే ఇక్కడ ఏమంటారంటే ఇంకోటి లక్ష్మీదేవి చంచలం, ఈరోజు ఉండొచ్చు కొన్ని మళ్ళీ వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మన యొక్క గుణగణాలను బట్టి అక్కడ ఉంటుంది కదా. అది కూడా ఎనర్జీ, మన ఎనర్జీని బట్టి ఆగుతుంది. అది మన ఎనర్జీస్లో చేంజ్ వచ్చేసింది అనుకోండి వెళ్ళిపోతుంది. అందుకనే ఆమె ఎనర్జీతో మనం ఉండాలంటే మనం నిత్యం ధ్యానం చేయాలి. అది వండర్ఫుల్ మేడం. పూజనే కాదు, ధ్యానం చేస్తేనే ఆ ఎనర్జీ ప్రాపర్గా ఉంటుంది. అవునండి, రైట్ మేడం. ఇప్పుడు లక్ష్మీ గణపతి అంటే మనకేం అర్థం అవుతుందంటే ఆ లక్ష్మీదేవి అంటే ఆర్థిక ఎదుగుదల మనకు రావాలి అంటే వాటికి ఉన్న అడ్డంకులను తొలగిస్తారు. అవునండి, విఘ్నేశ్వరుడు అంటున్నాం కదా. అవును, ఇక్కడ మెయిన్ ఏమంటే అండి అసలు గణపతి చాలా రోల్ ఉంటుంది. లక్ష్మీ గణపతి అనే దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఉంది, అందరూ అర్థం చేసుకోవాల్సిందట. చాలామందికి ధనం ఉంటుంది కానీ వాళ్ళకి నిలవకుండా వెళ్ళిపోతుంది. ఎందుకు కారణం అంటే అక్కడ గణపతి లేడట, గణపతి యొక్క జ్ఞానం వాళ్ళలో లేదట.
జ్ఞానము మెయిన్. గణపతి యొక్క జ్ఞానము అక్కడ. గణపతి అంటే విఘ్నేశ్వరుడు అంటే మనం అనుకున్నాం కదా జ్ఞానము అనే, జ్ఞానానికి ప్రతీక ఆయనక. అలాంటప్పుడు ఆ జ్ఞానం లేనప్పుడు వాళ్ళల్లో ఎలా ఉంటుందండి, వచ్చిన డబ్బుని ఎలా వాడాలి, నాకే కావాలనే భావన ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళలో అసూయ, ద్వేషము, దానికి సంబంధించి చాలా లాగి సంపాదించాలని, అధర్మంగా సంపాదించాలనము, ఇలా రకరకాలుగా చేస్తారు. కాబట్టి వాళ్ళ దగ్గర ధనం ఉండకుండా అది ఏదో ఒక రూపంలో వెళ్ళిపోయి వాళ్ళు నష్ట కష్టాలు బాధలు పడే అవకాశాలన్నీ క్రియేట్ అవుతుంటాయి. ఎందుకు అవుతాయి అంటే అక్కడ గణేశుడు లేకపోబట్టి, అంటే జ్ఞానం లేదు అండి. డబ్బు రావడం ముఖ్యమే కాదు, దానికి గణపతి ఉండాలి, అంటే జ్ఞానం ఉండాలని అర్థం. గణపతి నుంచి జ్ఞానాన్ని తీసుకుంటారు. ఇంకోటి స్థిరత్వం ఉంటుంది. మనం చెప్తున్నాం కదా స్థిరంగా ఉండాలి అంటే అది ఎవరు ఉండాలి, గణపతి అవసరం. తాపకో లక్ష్యము తాపకో ఆలోచన చేస్తే కుదరదు. అవునండి, ఆ స్థిరత్వం రావాలి. స్థిరత్వం ఆ వచ్చిన డబ్బుని సరిగ్గా ఎలా వాడాలో దానికి సంబంధించిన జ్ఞానం. అవునండి, రావడం కాదు, దాన్ని ఎలా వాడాలి, దేనికి వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలి, మరో మొత్తం దాయొద్దు, మొత్తం ఖర్చు పెట్టొద్దు. ఇది చాలా ముఖ్యమైనది మాట. సో లక్ష్మీ గణపతి అంటే అది మేడం. అంటే లక్ష్మీ గణపతి అంటే వారిని పెట్టుకొని పూజించడం వల్ల అన్నీ వస్తాయి కాదు, ఆ జ్ఞానం వస్తుంది, వారి జ్ఞానానికి కనెక్ట్ అవుతాం. ఆ ఉన్న సంపద అయినా కావాల్సింది క్రియేట్ చేసుకుంటాం, ఉన్నదాన్ని సరిగ్గా వాడతాం. వావ్. ఈ విఘ్నేశ్వరుడికి రకరకాల ఎనర్జీస్ అంటారు మేడం, ఏంటది? ఇంకొకటి ఏమంటారంటే మహాగణపతి అని కూడా అంటుంటారండి. మహాగణపతి అంటే అసలు ఆయన ఒక రూపం ఉండదండి, ఒక ఎనర్జిబుల్ ఉంటుందంట మహాగణపతి అనేది. పార్వతి శివుడు కూడా వాళ్ళ యొక్క వివాహం సమయంలో కూడా వాళ్ళు గణపతికి కూడా పూజ చేశారు. మరి వాళ్ళ కొడుకే గణపతి అయితే గణపతికి ఎలా చేశారు అనేది కూడా ఒక క్వశ్చన్. అవును, తర్వాత ఆమె తయారు చేసిందని ఒక స్టోరీ, పెళ్ళప్పుడు చేశారని ఇంకోటి స్టోరీ. ఏమంటారు దాన్ని? ఇది గణపతి పురాణంలో ఉందటండి. ఇదంతా కూడా గణపతి పురాణంలో ఈ వినాయకుడికి సంబంధించి ఉన్నదన్నమాట, మహాగణపతి గురించి అంతా కూడాను. అంటే కనుక అది వీళ్ళు ఏమంటారంటే అది ఫుల్ ఒక ఎనర్జీ, ఇవన్నీ రూపాలు. అంటే ఇప్పుడు అట్లా అనుకోవచ్చు కదా, అది ఓవర్ సెల్ఫ్ మేడం, అది పూర్ణాత్మ. మహాగణపతి అనే పూర్ణాత్మకి వీళ్ళు పూజ చేసి ఉన్నారు. ఆ పూర్ణాత్మ నుండి ఒక అంశాత్మగా క్రియేట్ చేయగలిగారు. ఇంకా అలాగే రకరకాలుగా గణపతులు, ఇంకా వివిధ గణపతులు ఉన్నారు. ఇంకేమంటే ఈ బ్లాక్ మ్యాజిక్, వాడు కూడా గణపతికి చేస్తారట. కొన్ని ఉచ్చిష్ట గణపతి అని ఇంకా చాలా రకాల గణపతులు ఉన్నారు, పేర్లు పెట్టుకొని. అంటే మొత్తం మీద గణాలకు అధిపతి అనే పేరు. గణపతి అంటే ఇదే రూపము ఇదే ఆకారం అని కాదు. ఎవరు ఏం చేసినా కానీ మొదట గణపతికి చేస్తుంటారు అన్నమాట. అంటే ఇక్కడ ఏమంటారంటే గణపతికి చేయడము అంటే అర్థం బాగా తెలుసుకోవాల్సింది, మొదట మనము గణపతితో యొక్క ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలి. అంటే ధ్యానం చేయాలి. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళం స్థిరత్వం రావాలి, మూలమైన ఆధారంతో కూర్చోవాలి, శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయాలి. ఆయన యొక్క ఈ తొండానికి ప్రతీక కూడా అదే చెప్తారు. ఆ శ్వాస అనేది అలా మనం తీసుకుని వదులుతూ ఉంటాం కదా, అందుకే అంత ఫ్లెక్సిబుల్గా ఉంది. ఓకే, అప్పుడు మనం కనెక్ట్ అవుతాం ఆ ఎనర్జీ కనెక్ట్ అయినప్పుడు అక్కడ మనకు ఒక స్థిరత్వం కలిగి మనం చేసే పనుల్లో విఘ్నాలు లేకుండా అంటే చూడండి, ఇప్పుడు ఏదైనా ఒకటి ఉంటుంది ఇన్సిడెంట్, మనలో ఆ దానికి సంబంధించిన జ్ఞానం లేనప్పుడు మనం ఇంకా ఎక్కువగా దాన్ని హైపర్ అయిపోయి దాన్ని బాగా ఇది చేసేసి ఇంకా ఒక సమస్యని 10 సమస్యలు చేసి పెట్టారు. విఘ్నాలు పోవడం కాదు, తొలగించడం కాదు, విఘ్నాలు వస్తే దాన్ని ఎదుర్కొనే జ్ఞానం అందిస్తారు ఆ ఎనర్జీతో. అవునండి, ఎందుకంటే అస్థిరత్వంతో ఉన్నప్పుడే కదా విఘ్నాలు వచ్చినాయి. స్థిరత్వం అవుతున్నాం, ధ్యానంతో స్థిరత్వం అయినప్పుడు అది మనకి విఘ్నాలు అని అనిపించదు కూడా. అది విఘ్నాలను వచ్చినట్టు తెలియదు, వెళ్ళినట్టు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అంటే మనం ఆ జ్ఞానంతో ఆ శక్తితో ఉంటామని అర్థం. ఇప్పుడు అందరం పిరమిడ్ మాస్టర్స్ అలాగే ఉన్నాం కదా మేడం. 2020 తర్వాత నుండి ఎంతో మంది ఎన్నో రకాలుగా ఫేస్ చేస్తున్నారు, చూస్తున్నాం. కానీ మనం హాయిగా ఉన్నాం, ధ్యానం చేస్తున్నాం, ప్రచారం చేస్తున్నాం, పిఎంసిలో ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం, అంతా ఎంత అద్భుతంగా హాయిగా ఉన్నాం. ఇంకొకటి ఏమంటే శివుడు ఒక పరీక్ష, శివపార్వతులు ఒక పరీక్ష పెడతారు. ఏమంటే కుమారస్వామికి వినాయకుడికి ఏమనంటే ఎవరైతే కనుక మొత్తము చుట్టూ వస్తారో వాళ్ళకి ఈ అధికారాన్ని ఇస్తాము అనేది ముందుగా తిరిగి వస్తాయి అని చెప్తారు. అప్పుడు వినాయకుడు ఏం చేస్తాడండి, పార్వతి శివుళ్ళు చుట్టూ తిరుగుతాడు ఆయన. ఎందుకంటే ఆయనది మూషిక వాహనము, అంటే మనకి కథ మాదిరిగానే చెప్పుకుంటున్నాం మనం. మూషిక వాహనము పొట్ట ఉంటుంది, ఆయన పొట్టిగా ఉంటారు, ఇలా ఉండి అంతా కూడా ఇలా ఉన్న ఆయన మొత్తము తిరగాలంటే అవదు. ఆయనేమో నెమలి వాహనంతో కుమారస్వామి తిరిగేసి వస్తారు ఫుల్.
అయితే ఇక్కడ ఈయనకి జ్ఞానం ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తారు, తల్లిదండ్రుల చుట్టూ తిరిగారు. ఇక్కడ తల్లిదండ్రులు అని అంటే పరమాత్మ అనుకోవచ్చట మనం, హయ్యర్ సెల్ఫ్తో మనం లేదా ధ్యానంలో కూర్చున్నారు. కనెక్ట్ అయితే మొత్తం విశ్వం అంతా మన చేతిలోనే ఉన్నట్టట. శివ పార్వతి అంటే ధ్యాన శక్తితో లేదా హయ్యర్ సెల్ఫ్తో ఉండి ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మొత్తం ఇప్పుడు చూడండి మనం కూర్చుని ఎక్కడ తిరగట్లేదు, మనం ధ్యానంలోనే కూర్చుని ధ్యాన స్థితిలో ఉండి చూసారా ఎన్నో విషయాలు. ఋషులు వాళ్ళంతా మొత్తము, ఇప్పుడు వేదాలు కూడా అలాగే కదా చెప్పారండి, వాళ్ళు ఎక్కడికో వెళ్ళి సంపాదించారా, ఒక్క చోట ఉండే మొత్తం తీసుకున్నారు జ్ఞానాన్ని, విశ్వంలో ఉన్న ఎనర్జీని కనెక్ట్ చేసుకున్నారు. అవును, అలాగా విఘ్నేశ్వరుడు పార్వతి శివపార్వతుల చుట్టూ తిరిగారంటానికి ఇది ప్రత్యేకండి. ఆయన ఆ ఎనర్జీని తీసుకోలేరు, కానీ కుమారస్వామి రియల్గా తిరుగుతూ ఉన్నారు. మరి ఆయన ఎట్లా ఒప్పుకున్నాడు అనేది ఇక్కడ రావాలా, ఆయన ఎట్లా ఒప్పుకున్నాడు మరి ఈయనకి ఇస్తా అంటే? ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడాను అక్కడ గణేశుడు కనబడుతున్నాడు, ఆయనకన్నా ఒక అడుగు ముందే కనబడ్డారని చెప్పాడు. అవునండి, తను నాకన్నా ముందు ఉన్నాడని. మరి ఎక్కడికి వెళ్ళాడంటే ఇక్కడే ఉన్నాడు. అవును, అలా జరిగింది. ఆయన ఎక్కడున్నా కానీ అంటే ఇక్కడ ఈయన ధ్యాన స్థితిలో ఉన్నారు, ప్రదక్షిణ చేశారు, ఆయన ధ్యాన స్థితిలో ఉన్నారు, మొత్తం ఆయనకి ఎక్కడికి వెళ్ళి ఈయనే కనబడుతూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తి తను ధ్యానంలో ఉంటే గనక మీరు అన్నట్టు హయ్యర్ సెల్ఫ్ ఆ పరమాత్మతో కలిసి ఉంటే ఏమవుతుంది అంటే మొత్తం తిరిగినంత ఫలితం ఒక చోట నుండి తెచ్చుకోవచ్చు. రైట్, దీన్ని పత్రిజీ అద్భుతంగా చెప్పారు మేడం. బయట ఎక్కడెక్కడో తిరిగే వాళ్ళకన్నా కూర్చొని ధ్యానం చేసేవారు ఒక్క అడుగు ముందు ఉంటారు అన్నది నిదర్శనం అని చెప్పారు. కూర్చుంటే అన్ని వస్తాయా అంటే మరి వారే ఒప్పుకున్నారు కదా, ధ్యాన సాధనతో ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయ్యి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి ఏం చేయాలో చేసి వస్తుంది. అదే సూక్ష్మ శరీరం అంటాం. అది ఫస్ట్ అంటే బయట దేనికోసమో తిరిగే వాళ్ళకన్నా ఒక్క అడుగు ముందే ఉంటాం మనం కూర్చొని ధ్యానం చేసినప్పుడు అని వినాయకుడు వారి కుమారస్వామి నుంచి తెలుసుకున్నాం. అయితే ఇంకొకటి కూడా చెప్పారు ఇందులో, ఏమనంటే కరోనాకు ముందు మన అందరం కూడాను కుమారస్వామిలాగా ఉన్నామట, మొత్తం తిరుగుతూ ఉన్నాం, బయట అంతా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాం అందరూ కూడాను. అయితే కరోనా వచ్చిన తర్వాత అందరూ వినాయకులం అయిపోయాను, ఒక దగ్గర స్థిరంగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆలోచిస్తున్నాం, అన్ని ఆన్లైన్లో వస్తున్నాయి కదా, పిఎంసి వచ్చిందిగా, ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు కదా, ఇంట్లో కూర్చొని ధ్యానం చేయొచ్చు కదా అని ఇది చెప్పడం జరిగింది. చాలా అద్భుతమైన మాట. కరోనాకు ముందు కుమారస్వాములం, అవునండి, కరోనా తర్వాత నుండి వినాయకులు అయ్యారని చెప్పేసి. ఓకే, అంటే వినాయకుడు అంటేనే స్థిరత్వము, జ్ఞానము, స్థిరంగా ఒక దగ్గర కూర్చొని శక్తితో జ్ఞానముతో ఉండడమే వినాయకుడుగా ఉండడం. అవునండి. ఇప్పుడు సరస్వతీదేవి చదువు అంటాము, చదువు దానికి ముందు ఏముండాలంటే వినాయకుడు కూడా కావాలి. ఇప్పుడు సరస్వతీదేవి ఉన్నక్కడ వినాయకుడిని కూడా పెడతాం. సరస్వతి, వినాయకుడు, లక్ష్మి, ఈ మూడు ఫోటోలు నా చిన్నప్పటి నుండి చూస్తున్నా మేడం. దీపావళి రోజు వినాయక చవితి రోజు మాత్రం మట్టితో చేసిన వినాయకుడిని పెట్టేవాళ్ళం, కానీ ఎవ్రీ దీపావళికి లక్ష్మీ పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ఉండేది. ఎందుకు అని ప్రశ్నించుకునే వాళ్ళం. ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమైంది. దానికి సింబాలిక్గా వాళ్ళు అంటే వినాయకుడు అవసరం, అంటే ఆ స్థిరత్వం ఉన్నప్పుడే అవన్నీ మనకి ప్రాప్తిస్తుంది, ఈ జ్ఞానం వస్తుంది, ఆర్థిక స్థితి వస్తుంది, రెండు కూడా మారుతాయి ఆటోమేటిక్గా. అంటే ఆ మూలాధార చక్రానికి ఆధారమైన గణేష్తో ముందు మనం కనెక్ట్ అవ్వాలి, ఆ తర్వాత వేరే ఎనర్జీస్తో కనెక్ట్ అయితే ఇది ఫలితం అనేది 100% ఉంటుంది అనేది మనకు చెప్పడం జరిగింది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మట్టితో చేస్తున్నారు అందరూ, మట్టితో చేసి నీళ్ళలో 10వ రోజు తీసుకెళ్ళి నీళ్ళలో కలపడం జరుగుతుంది. దీని వెనకాల కూడా ఏమంటే సరే అంటారు, మీరు ఆడుకున్నారు, నేను కూడా గణేషులను చేసి ఇవన్నీ చేయడం, పూజలు చేయడం నేను కూడా చేశాను, కానీ కొంచెం ఎదిగాము, ఇప్పుడు అధ్యాత్మతలో ఇంకొంచెం ఎదిగిన తర్వాత ఏమైంది, వదిలేసాము, ఇంకా వాటి అవసరం లేదు, ఇంకా ధ్యానమే. అలా ఎలా అంటే ఇప్పుడు చూడండి, పిల్లలుగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, అమ్మాయి బొమ్మ అబ్బాయి బొమ్మలతో ఆడుకుంటూ మళ్ళీ వాటికి పెళ్ళిళ్ళని అవన్నీ చేస్తూ పిల్లలకి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు పిల్లలు బొమ్మలు పట్టుకొని. అంటే అదే వాళ్ళు పెద్దయ్యాక చూడండి బొమ్మలు పట్టుకోరు వాళ్ళు, అస్సలు ఆ బొమ్మలు ఇష్టపడరు, ఎందుకంటే ఇంకా వేరే వ్యాపకాలు వేరే పనుల్లోకి వెళ్ళిపోతారు, అట్లా వదిలేశారు. అలాగే మనం కూడా అధ్యాత్మతలో మొదటగా ఉన్నప్పుడు అవసరం, అవన్నీ చూసి వాటి నుంచి తెలుసుకుంటూ ఉంటాము. దాని తర్వాత ఆధ్యాత్మికంగా ఎదిగిన తర్వాత ఇక ఆట అవసరం ఉండదు. అది ఆ బొమ్మలతో ఆడుకోవడం. చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకున్న మనం బొమ్మలన్నీ వదిలేసి ఎలాగైతే జ్ఞానంతో శ్రద్ధతో ఉంటున్నామో మనం శరీర తత్వంలో ఉన్నప్పుడు ఆ విగ్రహాలతో ఉండడం, విగ్రహాలను పెట్టడం అన్నీ కరెక్టే. ఇప్పుడు మనం ఆత్మస్థాయికి వచ్చాం కదా, వారిని ఎనర్జీ స్థాయిలో ఆత్మస్థాయిలో చూస్తూ సాధన చేయాలి అనేది చెప్తున్నారు మేడం మీరు. వండర్ఫుల్ అని చెప్పడం జరిగిందండి. అలాగే ఇంకా ఏమంటే ఇప్పుడు మట్టితో చేయాలి,
అది తీసుకెళ్ళి నీళ్ళలో కలుపుతున్నారు. అలాగే అనేకమైన ఆకులు, మీరు ఆకులంతా కోసేస్తున్నారు. అది రమణ మహర్షి అలాగే అనేవాళ్ళు, పత్రిసారి కూడా అన్నారు అలాగే. ప్రకృతిని విధ్వంసం చేసేది ఏది కూడా ఫలితం ఇవ్వదుగా. కానీ ఏమంటే ఋషులు గత కాలంలో అప్పుడు పెట్టారు. ఇది వర్షాకాలం లో వస్తుంది గణేష్ చతుర్దశి అండి. అయితే ఇందులో ఇంకొక లాజిక్ ఏమంటే ఆకులు కొన్ని ఔషధం ఆకులన్నీ కోసుకొస్తారు. అవి నీళ్ళల్లో అంటే నదుల్లో వేస్తారు. అంటే ఆ సారం అంతా నీటిలో దిగుతుంది కాబట్టి వర్షానికి సంబంధించిన నీళ్లు అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఆటలు ఇవి వేయడం వల్ల ఆ నీళ్ళు అనేది ఏమవుతుందంటే కొంచెం ప్యూరిఫై అయ్యి తాగడానికి అది అనుకూలంగా ఉంటుందని చేసేవాళ్ళు అప్పట్లో. ఆ రోజుల్లో నది పారుతున్న నీళ్ళనే చెనిమెలుగా చేసుకొని తాగేవాళ్ళం. అవునండి. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇంప్యూర్ అయిన నీళ్లను ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు అనేది ఇంకా అది అర్థం చేసుకోవాలి. ఆ కాలంలో అది కరెక్ట్ అయితే అది ఇప్పుడు మనం అది ఇప్పుడు ప్రకృతి ఇప్పుడు మరి మెడిసినల్ ప్లాంట్స్ ఎక్కడున్నాయి, నార్మల్ ప్లాంట్స్ ఏది దొరికితే అదే పెడుతున్నాం. మళ్ళీ అది తీసుకెళ్లి ఆ నీళ్ళల్లో వేసి ఇంకా పొల్యూషన్ ని క్రియేట్ చేస్తున్నాం, ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ కలర్ ఎసెన్స్లు వేసి మట్టితో చేస్తే ఆ మట్టి కూడా నీళ్ళలో కలవడం వల్ల మంచి జరుగుతుంది. కానీ ఇప్పుడు చేసే అన్నీ కూడానండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తున్నారు. అది అసలు మెల్ట్ అవ్వదు అసలుకి. దానివల్ల కూడా చూడండి మళ్ళీ అది తీయడానికి గవర్నమెంట్ ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతుంది అక్కడ. ఇది 100% వండర్ఫుల్ పాయింట్ మేడం. ఆ రోజుల్లో ఋషులు మహర్షులంతా ఆ పారుతున్న నీళ్లను ప్యూరిఫై చేయడానికి, మనుషులు ఇంట్లను ప్యూరిఫై, అప్పుడు అన్నీ ఇప్పుడు ఈ టైంలో వైరల్ డిసీజెస్ విష జ్వరాలు వస్తుంటాయి కదా, ఇంట్లో అందరూ కూడా సఫర్ అయి ఉంటారు కాబట్టి ఆ మెడిసినల్ ప్లాంట్స్ని పెట్టడం, ఇంట్లో ఆ ధూప దీపం వాటితో నైవేద్యాలు వేసి ఆ ఇల్లంతా అక్కడ ఉన్న క్రిమి కీటకాలు చనిపోయేటట్టు చేయడానికి పెట్టారు. మళ్ళీ దాన్నే తీసుకెళ్లి నీళ్ళలో పెట్టారు. ఇప్పుడంతా మారిపోయిందండి. ఇప్పుడు మరి అన్ని కలర్స్. ఇప్పుడు ఎవరు ఇంత ఏదైనా చిన్నగా రాగానే ఏదోటి మింగేసి తగ్గించేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఎంతవరకు రైట్ అని ఆలోచించాలి అందరూ. నైవేద్యం కూడా ఒకటండి. ఇప్పుడు ఇంకా మేడం ఇంకొక పాయింట్ ఇంపార్టెంట్, అట్లాని మనం పండగను వ్యతిరేకిస్తున్నామనో లేదు పూజలను వ్యతిరేకిస్తున్నామనో కాదు, అందులో విజ్ఞానం తెలుసుకొని చేయాలి అంటున్నాం. అలాగే మనం చూసారా అందులో కుడుములు ప్రసాదం అది కూడా ఏంటంటే బాయిల్ చేసింది కానీ దాంట్లో ఆయిల్ యూజ్ చేసి ఏం లేదు, వట్టి ఉడికిచ్చింది. అది బాయిల్ చేసి ఉంటుంది, లేదంటే అసలు ఉత్త కలిపేస్తారు, ముద్దలు చేసి పెట్టేస్తారు, పచ్చిదే పెట్టేస్తారు. అంటే అగ్నితో కూడా పని లేకుండా చేస్తుంటారు. అంటే అలాంటిది తిన్నట్లుగానే మనకు చూపిస్తారు వినాయకుడు. కానీ ఇంకొంచెం మనం యాడ్ చేసేసి వండేసి అవన్నీ మనం చేస్తున్నాం. అంటే ప్రకృతి సిద్ధంగా ఉండేటివి ఆ రోజు తీసుకునే ఫలాలు. అవునండి, అన్ని ఫ్రూట్సే ఉంటాయి. ఫ్రూట్స్ ఉంటాయి, ఏంటంటే బెల్లము, నువ్వులు, ఇవన్నీ ఏంటంటే మామూలు చేత్తో తయారు చేసినవన్నీ కూడా అండి పిండితో కలిపేసి ఇలా పచ్చివి పెట్టేవాళ్ళు అన్నమాట. వినాయకుడి కంటే పచ్చివి పెడతారు. ఆయనకి పెద్దగా ఖరీదని కొనుక్కొచ్చేసి ఇవన్నీ ఖర్చు కూడా లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద లడ్డూలు, లడ్డూకు డిమాండ్. అవునండి, ఇప్పుడు అవన్నీ ఏంటంటే తర్వాత ఏదైనా అసలు ఎప్పుడైనా సరే మూలంలో ఉన్నది వెళ్ళిపోతుంది, తర్వాత వచ్చేది ఇంకా అది ఇంకా వేరే రకంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఎపిసోడ్ ద్వారా మనం చెప్తున్నది ఏంటంటే మూలము ఇది, మూలమైన ఆధారము. విఘ్నాయకుడు విఘ్నేశ్వరుడు వినాయకుడు వినాయక చవితి యొక్క మూలమైన ఆధారమైన విషయాలు అందిస్తున్నారు మీరు. వండర్ఫుల్ మేడం. అలాగే ముంబైలో ఉంది సిద్ధి వినాయక మందిర్ అని చెప్పేసి ఒకటి. అప్పుడు కూడా గతంలో ఒక జరిగిన దాని వల్ల కానీ ఆమె ధ్యానం చేసి దేవుణ్ణి ఆరాధించి 40 రోజులు అప్పుడు గణేష్ కనెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళకి పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టడం జరిగింది. దానికి ప్రతీకగా వాళ్ళు ఆ గుడిని కట్టడం జరిగిందంట. అప్పటి నుంచి అది సిద్ధి వినాయక్ అంటే సిద్ధి అంటే అనుకున్నది జరిగింది కాబట్టి సిద్ధి వినాయక్ అని పెట్టడం జరిగింది. అలా కొన్ని దేవాలయాలు ఉన్నాయి గణేష్ ఎక్కడెక్కడో కొన్ని వాటిలో ఎనర్జీ అనేది చాలా ఉంటుంది. అయితే ఇంకోటి ఏం చెప్తారంటే ఇంకొక చోట కూడా ఒక గణేష్ మందిర్ ఉందని చెప్పడం జరిగింది వేరే వాళ్ళు. అందులో అదేనే కాదు, నేనేమంటానంటే ఏదైనా సరే గణేశుడిది ఒక వైబ్రేషన్ మంచిగా ఉన్న ఒక మందిర్ గుళ్ళో 40 రోజులు ధ్యానం చేస్తేనంట థర్డ్ ఐ ఓపెన్ అవుతుందంట. వావ్, అంతే కదా మేడం. మూలాధారం స్థిరంగా కూర్చొని ధ్యాన సాధన చేసినప్పుడు జరగాల్సినవి జరుగుతాయి. 40 రోజులు కనుక మంచి గణేశుడి దేవాలయం, అది ఏదైనా అవ్వచ్చు, పాత దేవాలయమైనా కానీ అప్పటి వారికి ఇంకా అదంతా మహర్షులు ఋషులు అప్పుడు నిర్మించింది వాళ్ళే కదా మేడం. ఒక శక్తి పీఠాల్లాగా తయారు చేశారు వాటిని, పవర్ సర్క్యూట్స్ లాగా తయారు చేశారు. పోర్టల్ అని మనకు అంటుంటారు కదా, పోర్టల్ ఓపెన్ అయింది అని చెప్తూ ఉంటారు మనకు. అలాగే అలాంటి ఎన్నో ఉన్నాయి అప్పటి కాలంలో ఋషులు పెట్టినాయి. ఓకే, దేవాలయాలు అన్ని ఎనర్జీ పోర్టల్స్ యాక్చువల్ గా. అప్పుడు మనం ఇళ్లలో లేని అన్ని అక్కడ క్రియేట్ చేశారు. అలాగే ఇంకొకటి ఎనర్జీస్ గురించి చెప్పుకోవాలి మనం. ఇంకోటి
ఈ ఏమంటారంటే ఇప్పుడు మనకి సంవత్సరం ఎప్పుడు మొదలవుతుందండి? జనవరిలో జనవరి అయితే కొత్త సంవత్సరం, కొత్త సంవత్సరం అంటారు తెలుగు కదా. అయితే ఉగాది. కానీ మెడిటేటర్స్కి ఎనర్జీ వాళ్ళకి కొత్త సంవత్సరము ఆగస్టు సెప్టెంబర్ అట. మెడిటేటర్స్కి స్పిరిచువల్ న్యూ ఇయరా అండి. స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళకి కొత్త సంవత్సరం ఏదంటే ఆగస్టు సెప్టెంబర్ అట. ఎవరైతే ఆగస్టు సెప్టెంబర్లో ధ్యానం చేస్తారో వాళ్ళకి ఎనర్జీస్ ఈ 2 నెలల్లో కూడా విపరీతంగా ఎనర్జీస్ ఉంటాయి. మన యొక్క ఉన్న ఎనర్జీని చేంజ్ చేసుకునే అవకాశం మనకు బాగా దొరుకుతుంది. షిఫ్టింగ్ ఆఫ్ ఎనర్జీ ఈ ఆగస్టు సెప్టెంబర్ అనేది నిజం మేడం. ఆగస్టు బిగిన్ అయినప్పటి నుంచి ఎంత మార్నింగ్ మెడిటేషన్ చేస్తున్నాం కదా, మార్నింగ్ నైట్ అసలు చాలా డీపర్ స్టేట్కి వెళ్తున్నాం. ముఖ్యంగా ఈ 2-3 రోజుల నుంచి అది ఇంకా ఎనర్జీస్ ఈ వినాయక చవితి దగ్గరకు వస్తున్న కొద్దీ ఎనర్జీస్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది మేడం. అదే అన్నారు. ఏమనంటే ఈ ఆగస్టు సెప్టెంబరు మన యొక్క ఎనర్జీకి సంబంధించిన స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగించుకునే సమయం. వాళ్ళకి ఆరంభ దశ ఇదట స్టార్ట్ చేయడం. ఒకవేళ ధ్యానం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకు కూడా, కొత్త వాళ్ళకు కూడా మంచి సీజన్ ఇప్పుడు బిగిన్ చేయాలి. ఆల్రెడీ సాధకులు మరింత ఎక్కువ సాధన చేయాలి, మరింత జ్ఞానం పెంచుకోవాలి ఈ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఈ 2 నెలలు చాలా అండి. అలాగే ఏమంటే ఇప్పుడు గణేష్ చతుర్దశి వస్తుంది. మనకి గణేష్ ఈ రోజు ఉంది, ఈ రోజే స్టార్ట్ అయింది కదా. మనకి 10 రోజులు ఉంటుంది. ఇది ఈ రోజుతోనే అయిపోదు ఇది. అయితే ఈ 10 రోజులు కూడాను ఈ ధ్యానంలో కూర్చుంటే ఆ గణేశుడితో కనెక్ట్ అవ్వచ్చు మనము. అనేక విషయాలు వినాయకుడి నుంచి అంటే చాలా జ్ఞానాన్ని, అంటే మనకి ఏమేమి అవసరం ఆ జ్ఞానాన్ని ఆయన ఇస్తారు మనకి. 9 రాత్రులు అక్కడ ఏదో ప్రొసీషన్ చేయాలి, రకరకాల కార్యక్రమాలు పెట్టాలి. అంటే మీనింగ్ ఏంటంటే మేడం, అందరూ సామూహికంగా అక్కడ కూర్చొని అందరూ ఒకే లక్ష్యం కోసం ఒకే మాటలు ఉచ్చరించినప్పుడు అక్కడ ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది, మనకు కూడా కావాల్సినవి జరుగుతాయని. అవునండి. ఓకే, వినాయకుడి నుంచి ఆ ఎనర్జీస్ అనేది తీసుకోగలుగుతాం. 9 రాత్రులు 9 రాత్రులు కూడా అంటే 10వ రోజు నవరాత్రులు లాగానే గణేశుడి కూడా ఈ 9 రాత్రుల్ని మనము ధ్యానం చేసి ఆ ఎనర్జీని తీసుకోవచ్చు. యాక్చువల్ నవరాత్రులు కనెక్ట్ అవ్వడానికి మంచి అవకాశం. ఎందుకంటే అందరూ ఇదే దాంట్లో ఉంటారు, ఇదే థాట్ ప్రాసెస్లో ఉంటారు. గణేష్ అంటా ఉంటారు. అవును మేడం. ఇప్పుడు ఈ వినాయక చవితి బిగిన్ అయినప్పటి నుండి 9 రోజులు ఫుల్ వైబ్రేషన్ ఉంటుంది ఎక్కడ చూడు. ఎందుకంటే డిఫరెంట్ అదే థాట్లో ఉంటాడు వినాయకుడు ఉన్నాడని అందరూ ఇళ్లలో కూడా కంప్లీట్గా శాకాహార భోజనాలు చేస్తే ఈ 9 రోజులు ఇదంతా అయిపోయేంత వరకు అలాగే ఉంటారు. అది ఎప్పటికీ ఉంటే ఎంత బాగుంటుందో. అవునండి. అందుకని ఏమంటే ఋషులు కనీసం ఇలా పెట్టడం అనేది మన అదృష్టం అనుకోవాలండి. ఎందుకంటే కనీసం మిగతా అప్పుడులాగా కాకుండా ఇప్పుడు ఈ దసరా అని, దీపావళి సమయంలో ఇలా అని, వినాయక చవితికి అని, ఇలాగ ఇవన్నీ కూడా పండగలు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి పెట్టి ఇలా మీరు ఆరాధించాలని ఎందుకని చెప్పారంటే, మీరు అందరూ ధ్యానంలో కూర్చోండి అంటే అందరూ కూర్చోరు కదా ధ్యానంలో. అందరిలో చంచలత్వం ఉంది కదండి. అందరం కూడా అలా కూర్చొని చేయాలంటే అవ్వదు అందరికీ కూడాను. దానికోసమే ఈ పండగలు ఇవన్నీ పెట్టి కనీసము దానికి సింబాలిక్గా మనకి లక్ష్మీదేవి అని, వినాయకుడు అని, సరస్వతి అని ఈ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాటిని చూస్తూ చేస్తున్నారు. కాస్తనే ఆ ఎనర్జీకి బాగా కనెక్ట్ కాకపోయినా కనీసం ఆ వేలో ఉంటారు, ఆ మార్గంలో ఉంటారు. అంటే సరే ఇలా చేయడం వల్ల ఏదో జరుగుతుందని ఆ ప్రశాంతతను కొద్ది నిమిషాలైనా ఫీల్ అవుతున్నారు. ఇది మీరు అల్టిమేట్ పాయింట్ చెప్పారు మేడం. మహర్షులందరూ వారు సాధన చేసి తెలుసుకున్నవి ఇప్పుడు వాళ్లకు 7 షట్ చక్రాల గురించి తెలుసు, శరీరాల గురించి తెలుసు, ఈ ఆత్మ విజ్ఞానాన్ని అంతా ఇది ఒక రూపంలో ఇచ్చారు మనకి. సో గణపతి అంటే మీ గణాలన్నిటికీ అధిపతి, విఘ్నేశ్వరుడు అంటే మీకున్న విఘ్నాలను మీరే తొలగించుకుంటారు మీ శక్తితో. ఎప్పుడైతే స్థిరత్వంతో కూర్చుంటారో అంతే కదా మేడం. ఇప్పుడు గడబిడగా ఉన్న వాళ్ళు కొద్దిసేపు కూర్చోండి అనగానే కూర్చొని కొద్దిసేపు ఆలోచించగానే అరే అలా కాదు ఇలా చేద్దాం, ఇలా కాదు అలా చేద్దాం అంటాం కదా. అదేదో ధ్యానం చేయమని చెప్పారు. సో ఆ రోజుల్లో అది చెప్పింది రైటే, కానీ నేటి తరంలో అందరం కూడా కూర్చొని 9 రోజులు ధ్యాన సాధన చేయడమే ఉత్తమం అంటాం. అలాగే ఇంకొకటి మనం చెప్పాలంటే అండి, వినాయకుడి గురించి మహాగణపతి అని అంటాము. అలాగే ఇంకొక గణపతి మీద ఒక స్టోరీ ఉంది. చెప్పండి. అంటే గణపతి పురాణంలో ఉందట. గణపతి పురాణంలో ఉన్న ఒక స్టోరీ చెప్పుకుందామండి మనం. అప్పటి కాలంలో ఒక రాజ్యంలో ఒక రాజు భార్య కమల అట పేరు. ఆయన పేరు యుధిష్ఠ అని ఉంటుంది. యుధిష్ఠ కమల వాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. వాళ్ళకి ఒక కుమారుడు కలుగుతాడండి. అయితే ఆ పుట్టిన
ఆ పిల్లవాడికి ఎలా ఉంటుందంటే ఎదగుడు సమయంతో పాటు ఎదుగుదల అనేది ఉండదు, అలా చిన్నగా అలాగే ఉండిపోతాడు. అలాగే శరీరంలో అనేక రోగాలు వస్తాయన్నమాట. అలా వచ్చినప్పుడు అనేక మందికి వాళ్ళు వైద్యులకి అది చూపించి ఎన్ని చేసినా కూడాను తగ్గదట. తగ్గకుండా అలా ఉన్నప్పుడు ఏమంటే భార్య అంటది, ఇంక ఇలాంటి పుత్రుడిని ఉంచడం ఎందుకు మనము, అంటే చంపడం అనే దాకా కూడా వెళ్ళిపోతారు వాళ్ళు చేస్తే. ఇంకా మనం ఇలా ఉంచుకంటే ఎవరైనా సరే అక్కడికి వెళ్ళారంటే వాసన, విపరీతమైన వాసన, చెడు వాసనట. అలా వాళ్ళు ఎన్నో రకాలుగా ఎంతోమందిని పిలిపించే రాజు చాలా చేస్తారు. అంటే ఆయన అంటాడు ఇంకా కొంత సమయం చూద్దాం అనుకుంటారు. అలా చూసిన తర్వాత ఇంకా కొంత సమయం అయిన తర్వాత కూడా ఎవరు ఎక్కడెక్కడ వైద్యం చేసేవాళ్ళు కూడా వస్తారు, కానీ ఏమి అవ్వదు. అప్పుడు ఆ రాజు తన్ని వధించాలి ఆ పిల్లవాడిని ఇంకా అనుకుంటే ఆమె భార్య వద్దంటదన్నమాట. అన్నాక ఇద్దరిని పంపించేస్తాడు ఆయన. ఇద్దరు రాజ్యం నుంచి వెళ్ళిపోతారు. ఆ బిడ్డని వెనకాల మోసుకుని ఆమె వెళుతుందంట. వెళ్ళి ఒక రాజ్యంలోకి, అక్కడ ఒక గణపతి దేవాలయం, ఒక శివుడి దేవాలయం ఉంటుంది. గణపతిగా శివుడి దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో ఉండి ఆమె భోజనానికి ఊరికెళ్ళి అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ అడిగి భోజనం తెచ్చి ఆ బిడ్డకి పెట్టి చూసుకుంటూ ఉండదు కన్న తల్లి. అలా చూసుకుంటూ ఉంటే అలాగా ఒకరోజు ఒక వ్యక్తి, ఒక యువకుడుగా ఉన్న వ్యక్తి రావడం జరుగుతుంది అక్కడికి గుళ్ళోకి. వచ్చి ఆయన ఆ లింగానికి అభిషేకం చేస్తుంటారు. అయితే ఆయన ఆ లింగానికి అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు అతని నుంచి ఒక ఏమంటామంటే మంచి సువాసన రావడం జరిగిందంట. ఆ సువాసన తీసుకోవడంతో వీళ్ళు అలా కూర్చుంటారు రెస్ట్ తీసుకోవడానికి, అలాగా అలసటగా ఉండి. ఆ సమయంలో తను ఆ వాసన అవన్నీ తీసుకోగానే తనలో అప్పుడు దాకా నీరసంగా ఉన్నదంతా వెళ్ళిపోయి ఒక ఎనర్జిబుల్గా అవుతుంది ఆమె. అలాగే ఆ బిడ్డను చూస్తే తను కూడా ఆ వాసనలు తీసుకుంటాడు అనమాట. వాసనని కూడా అనుకోదు మనం. ఆ సువాసనని తీసుకోగానే ఆ మంచి సువాసనలు తీసుకోగానే ఆ బిడ్డలో చేంజ్ వచ్చేస్తుంది. తన యొక్క DNA చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఏమంటారంటే DNA కూడా చేంజ్ చేసుకోవచ్చట. ధ్యాన సాధన, ఆ శక్తిని ఆరాధన కాదు, ఆ శక్తిని వారి శక్తితో జ్ఞానానికి కనెక్ట్ అయితే ఇక్కడ ఇలాగా జరిగిన తర్వాత అసలుకి ఆ తల్లి కూడా ఆశ్చర్యపోతుంది ఒకసారి చూసి. అంతకు ముందు దాకా కురూపుగా ఉన్న తను మరబుజ్జిగా కురూపుగా ఉండి వాసన వస్తూ ఎంతో భయంకరంగా ఉన్న తను ఒకేసారి అసలుకి యువకుడి కింద అందంగా తయారైపోతాడు. అసలుకి ఎలా అంటే ఆ వ్యక్తి ఎవరైతే వచ్చారో ఆయన ఒక ఋషి, ఆ ఋషి నుంచి వచ్చిన ఆ సువాసనలతో అయిపోయారు వీళ్ళు. అప్పుడు ఆ ఋషిని ఎతుకుదామని బయటకు వెళ్తే కనబడరు ఆయన. తర్వాత వెళ్ళి అక్కడ ఆ ఊరిలో అది చెప్తే అక్కడ ఉన్న ఒక బ్రాహ్మణుడు చెప్తాడు అన్నమాట. ఇలాగా ఏమంటే పలానా మీ దగ్గరికి వచ్చిన ఆయన పలానా వ్యక్తి అని. ఆయన ఒక ఋషి, ఆయన గణపతి యొక్క భక్తుడు. అతను ధ్యానంలో ఉండి ధ్యాన సాధనతో తర్వాత వీళ్ళు చెప్పబట్టి ఆయన ఎత్తుక్కుంటూ వెళ్ళడం జరుగుతుంది. అతను తన యొక్క ధ్యానంతో అంత గణపతిని కనెక్ట్ అయ్యి తను అసలు మొత్తం ఎనర్జిబుల్, ఆయన మొత్తం ఒక గణపతి యొక్క శక్తి జ్ఞానంతో నింపబడి ఉన్నాడండి. ఆయన పేరు నాకు రావడం లేదు. ఓకే. అయితే చూడండి, అలాంటి ఆ గణపతి ఎనర్జీతో కనెక్ట్ అయిన ఆయన తన నుంచి అంటే ధ్యానంలో అంత నిమగ్నమై చేయడం వల్ల మనలో మన ఎనర్జీస్ అన్నీ మనం చేసే పనులకి వీటికి వాటికి వెళ్ళిపోతున్నాయి కొంతవరకు. కానీ తనే ఒక ఎనర్జీగా అయిపోయారు. చూడండి, వినాయకుడు అయిపోయాడు. తనే అయిపోయి తను ఎక్కడికి వెళ్తే అక్కడ చూడండి మరి వాళ్ళ విఘ్నాలు ఇప్పుడు చూడండి. చింతామణి అంటారు కదా, చింతామణి తాకగానే ఏమవుతుంది, చింతలని పోతాయి అంటారు. అలాగా ఇక్కడ కూడా ఆయన అలా అడుగుపెట్టి అలా వెళుతూ ఉంటే ఆయన పక్కనున్న వాళ్ళకు కూడా అలా ఉద్ధరించబడ్డారంటే ఆ ఎనర్జీ అనేది ఎంత అద్భుతమో అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమంటే మహాగణపతి పురాణంలో ఉందట. ఇది మహాగణపతి పురాణం ద్వారా అంటే ఏంటంటే అప్పుడు మనకు చదవడము లేకపోతే ఇలా చేయడం అని చెప్పుంటారు మేడం. ధ్యాన సాధనతో ఆ ఎనర్జీ రూపం, అసలు గణేశుడు అంటేనే ఎనర్జీ కదా, ఆ ఎనర్జీ రూపంలో ఉన్న వారి యొక్క ఎనర్జీని మనం తీసుకున్నప్పుడు మనకు జ్ఞానం వచ్చినప్పుడు మన నుంచి వెలువడే ఆ ఎనర్జీ, ఆ సువాసన, సుగంధాలు వెదజల్తాయి కదా ధ్యానం చేసే వాళ్ళ దగ్గర. అవి ఎదుటి వాళ్ళలో ఉన్న విఘ్నాలను, చింతలను కూడా తీరుస్తుంది, నెగిటివిటీ కంప్లీట్ క్లీన్ చేస్తుంది. నాకు ఇదంతా తెలుసుకున్నప్పుడు నాకేమైందంటే కొత్తగా వినాయకుడిని చూస్తున్నట్టు అనిపించిందండి. అంతకుముందు ఎప్పుడు నాకు వినాయకుడి మీద అలా అంత లేదు. అది ఒక రకమైన ఒక ఎనర్జీ, కళ్ళు మూసుకుంటే అలాగ ధ్యానంలోకి వెళ్ళిపోతున్నట్లు అనిపించింది నాకైతే గణేశుడి. దాన్ని చెప్పడం కూడా నేను అంతే నిజంగా మీరు నాకు ఈ అవకాశం ఇవ్వడము, నేను ఇలా గణేష్ గురించి చెప్పాలి అనుకోవడము నాకు అనిపించింది. ఇది మొత్తం కూడాను నా కోసమే అనిపించిందండి.
ఎందుకంటే ఇంకొక మెట్టు ఎదిగినట్లే అనిపించింది నాకైతే కనుక నా ఎస్ మేడం, ఏదైనా మనం ఒకటి చెప్పాలనుకున్నప్పుడు వాటికి సంబంధించిన ఎనర్జీకి కనెక్ట్ అయితేనే ఆ విషయాలు మన దగ్గరకు వస్తేనే మనలో ఆ ఇన్పుట్ లోపలికి వెళ్తేనే మన అవుట్పుట్ వస్తుంది. అందులో అంటున్నారు చెప్పేవాళ్ళు అలాగే వినేవాళ్ళు కూడా ఆయన యొక్క కృప ఉండాలి, ఇద్దరు కనెక్ట్ అవ్వాలి. మన భాగ్యం మేడం అలా ఆలోచన రావడం, ఇది మాట్లాడుకోవడం. అవునండి, ఎంత అద్భుతమైన ఎనర్జీ అనిపించిందండి. గణేశుడు అంటే అంతకుముందు ఏదో ఒక మట్టి విగ్రహంలో వినాయకుడిని చేసి అక్కడ పెట్టారు అనుకున్నాం, కానీ నిజానికి ఆయన యొక్క ఆ ఎనర్జీని పట్టుకోవడం అనేది చాలా గ్రేట్. అంటే ఈ సబ్జెక్టు ప్రిపేర్ అవుతున్నప్పటి నుంచి మీరు వారి ఎనర్జీకి కనెక్ట్ అయిపోయారు. అవునండి, ఆ ఎనర్జీ అసలు అద్భుతం అనిపించిందండి నాకు, చాలా అద్భుతం అనిపించింది. అసలు కళ్ళు మూసుకుంటే ఆ ఎనర్జీకి నేను కనెక్ట్ అయిపోతున్నట్లుంది నాకు. సూపర్ మేడం, అంటే ఎంత పవర్ఫుల్ ఎనర్జీయో ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమైంది మేడం. చివరగా ఈరోజు వినాయక చవితి రోజు మీ మెసేజ్ ఏంటి మేడం? నేను ఏమంటానంటే వినాయక చవితి సందర్భంగా అందరికీ ఏమంటారంటే చంద్రుడు చూడకూడదు, చూస్తే ఇవి జరుగుతాయి ఇలాగ అలా అంటారు కదా. కారణం ఏమంటే ఈ రోజు అసలు కళ్ళు మూసుకుని కూర్చోవాలి నైట్ మనం. అది చూడకుండా ఉండండి అని, చూడకుండా ఉండండి, చూస్తే మీకు అనర్థాలని చెప్పారు. ఎందుకు చెప్పారు? కళ్ళు తెరవకుండా ఎనర్జీ లోపలికి పెట్టుకుంటే అసలు గణేష్ కనెక్ట్ అయిపోయి నిజంగా ఇప్పుడు దాకా మనం ఏమన్నా బాధలు చిన్న చిన్న ఏమైనా విఘ్నాలు ఇవన్నీ పడుతుంటే మొత్తము బాగా నీళ్ళు ఒక ఫ్లెష్గా వచ్చినప్పుడు అక్కడ ఉన్న మురికి ఎలా కొట్టుకుపోతుందో మన జీవితంలో ఉన్న మురికి కూడా కొట్టుకుపోతుంది అనిపిస్తుంది. సూపర్ మేడం. వినాయక చవితి సందర్భంగా మన అందరం కూడా రాత్రి అంత ధ్యానం చేస్తే అంత ఉత్తమోత్తమైనది ఏమీ లేదు ఇంకా. సూపర్ మేడం, ఇది అల్టిమేట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. సో ఇది ఈ మిత్రులారా విన్నాం కదా, వినాయక చవితిలోని విజ్ఞానం ఎంత అద్భుతం. మేడం గారు ప్రిపేర్ అయ్యి చెప్తున్నప్పుడే వారిలో చూశాను, ఈ ప్రోగ్రాం బిగిన్ చేసేటప్పటికే ఒక తెలియని ఒక అలా తన్మయత్వంలో ఉన్నారు. వచ్చినప్పటికీ మాట్లాడుతున్నప్పటికీ అది నేను ఫీల్ అవుతున్నాం మేము ఇక్కడ ఈ ఎనర్జీని. కాబట్టి మిత్రులారా ఏం చేయాలి మరి? చంద్రుణ్ణి చూడొద్దు అన్నారు, పొక్కిటి పురాణంలాగా కొట్టేయడానికి లేదు. ప్రపంచాన్ని చూడకు, కళ్ళు తెరిచి కళ్ళు మూసుకొని కూర్చో అన్నది మెసేజ్. విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించేవాడు, వారు తొలగించడండి. మనం స్థిరంగా కూర్చొని మనం వారి శక్తికి, గణపతి వారి జ్ఞానానికి మనం అలైన్ అయినప్పుడే అది జరుగుతాయి అనేది మనం తెలుసుకున్నాం. రైట్, చెవులు రిక్కించి వినడం, అన్ని అద్భుతమైన విషయాలు వినడం, సరి అయిన మాటలే మాట్లాడడం, బిగ్ థింకింగ్, చిన్న చిన్న ఆలోచనలు, పాత పరిమితమైన నమ్మకాలు కాకుండా బిగ్ థింకింగ్. అన్ని విషయాల్లో థింక్ బిగ్ అని చెప్తున్నారు కదా. మరి ఇన్ని రోజులు చేసిందే ఇప్పుడు కూడా చేస్తే మనం థింక్ బిగ్లా అయ్యామా ఉన్నామా చూసుకోవాలి. థింక్ బిగ్ అంటే ఏంటంటే ఆ రోజుల్లో మహర్షులు ఇది ఎందుకు ఏర్పాటు చేయబడింది? సామూహికంగా ఒక సాధనను క్రియేట్ చేయడం కోసం, తర్వాత ఈ టైంలో వచ్చేటువంటి జబ్బులకు ఆ మూలికలు, ఆ రోజు పెట్టే పళ్ళు, ఆ రోజు పెట్టేటువంటి ఆహారము మనకు ఉపయోగపడుతుంది, ఇంట్లో ఉపయోగపడుతుంది. దాన్ని తీసుకెళ్ళి 9 రోజులు ఆ ఎనర్జీలో ఉన్నటువంటి ఆకులను, అలాలను, ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో వేయడం వల్ల నీళ్ళు కూడా ప్యూరిఫై అయ్యేటివి అన్నమాట. మరి మనం బిగ్ థింకింగ్ అంటే ఆ బిగ్ థింకింగ్ పేరుతో ఎంతో టెక్నాలజీతో ముందుకెళ్తున్నాం మనం. మరి రకరకాల వినాయకులతో నీళ్లను ఎంత పొల్యూట్ చేస్తున్నాం, ప్రకృతిని ఎంత ధ్వంసం చేస్తున్నాం. పండగ నెక్స్ట్ డే చూస్తే జిహెచ్ఎంసి వాళ్ళకి, స్వచ్ఛ భారత్ క్లీన్ చేసే వారికి ఎంత వర్క్ ఇస్తున్నాం మనం. మరి ఎటువైపు వెళ్తున్నాం అనేది ఆలోచించుకోవాలి మిత్రులారా. ఇవన్నీ ఆర్భాటాలు ఏమీ లేకుండా హాయిగా ప్రశాంతంగా ధ్యాన సాధనలో కూర్చునేటువంటి ఆలోచనే బిగ్ థింకింగ్. రైట్, దేన్ని వ్యతిరేకించడం కాదు, మనం ఎదిగినప్పుడు ఎదిగిన తరాల్ని మనం చూపించాలి. నెక్స్ట్ తరానికి ఎకో ఫ్రెండ్లీ నేచర్ని అండ్ ఎకో లివింగ్ని మనం అలవాటు చేయాలన్న కోరికతో, అందులోని విజ్ఞానం ప్రతి ఒక్కరికి అందించాలన్నటువంటి ఇంటెన్షన్తో ఇది అందించబడ్డది. అందులో ఉన్నటువంటి శాస్త్రీయతను తెలుసుకొని ఆ విధంగా ఆచరించి ఈ రోజు నుంచి 9 రోజులు ధ్యాన సాధన చేసినప్పుడు అప్పటి వరకు ఎదుర్కొంటున్నటువంటి విఘ్నాలను మనకు మనమే మన శక్తితో, మన జ్ఞానంతో ఎదుర్కొంటామని కోరుకుంటూ, తర్వాత గణపతి, రకరకాల గణపతులు చెప్పాం మనం. గణపతి అంటే మూలాధారము, స్థిరంగా కూర్చొని సాధన చేస్తే, సరస్వతి అంటే ఆత్మజ్ఞానం వస్తే అప్పుడు లక్ష్మీదేవి వైభోగం మన దగ్గర ఉంటుంది, ఆర్థికంగా సంపదతో ఉంటాం.
ఇప్పటి వరకు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నా ఈ ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల ధ్యానానికి అత్యుత్తమమైనది అనేది తెలుసుకున్నాం. చివరగా మేడం గారు చెప్పినటువంటి మహాగణపతి యొక్క దానిలోని ఒక కథ చెప్పినప్పుడు ఎంత అద్భుతం. ధ్యాన సాధన చేసిన వారు, ఆ శక్తితో జ్ఞానంతో నిండిన వారు మొత్తం ఆ ఎనర్జీతో మిగతా వాళ్ళకు కూడా అది స్ప్రెడ్ అవుతుంది అనేది మనం ఎంతోమంది ధ్యాన సాధన చేస్తున్నప్పుడు తెలుసుకుంటున్నాం. ఇక నుంచి మరింత అద్భుతంగా ఈ ధ్యాన సాధనను ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. సో మరొక్కసారి అందరికీ వినాయక చవితి, విజ్ఞాన చవితి శుభాకాంక్షలు, ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.